అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ ఈ రోజుకు కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చి తెలంగాణలో సంవత్సరం పొద్దు ఈ సంవత్సరం పొద్దులో సబ్బండ వర్గాల ప్రజలు రోడ్లెక్కిండ్రు ధర్నాలు రాస్తారోకలు నిరసనలు ప్రజాపాలన పేరుతోటి 6 గ్యారంటీలు అని చెప్పేసి అరచేతుల వైకుంఠం చూపెట్టి అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఆడిండ్రో అన్ని అబద్ధాలు ఆడిండ్రు ఇది యావత్తు తెలంగాణ సమాజానికి ఎరుకున్న ముచ్చట నేను మాట్లాడేది కాదు మొత్తం మీద కాంగ్రెస్ పాలన ఎట్లున్నది అసలు బీఆర్ఎస్ ఇప్పుడు ఎట్లా ముందడికి రాబోతున్నది అనే అంశాలను మనతో మాట్లాడడానికి జేహెచ్ఎంసీ కార్పొరేటర్ హేమక్కున్నది అక్కతోని మాట్లాడదాం నమస్తే అక్క ఎట్లున్నారు బాగున్నాను థాంక్యూ మీరు ఎట్లున్నారు మంచిగా ఉన్నాం మొత్తం మీద ఇయ్యలటికి సంవత్సరం కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఈ సంవత్సరం పాలన గురించి మీరేం చెప్తారు కాంగ్రెస్ అంటేనే స్కామ్ రేస్ అని చెప్పేసి మన వాళ్ళు చాలా మంది చెప్తున్నారు అంటే అందరికీ తెలుసు కాంగ్రెస్ వస్తే ఏం జరుగుతుంది అనేది ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు క్లియర్గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు కానీ అయినా కూడా ప్రజలందరూ కొద్దిగా ఆశకి పోయి మాకు ఇంకా కూడా ఏమైనా మేలు జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నో హామీలు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో దానికి ఇంకొకటి యాడ్ చేసుకుంటా ఒక్కొక్క హామీలను పెంచుకుంటా పోయి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి 1 year అవుతుంది ఈ 1 year కాలంలో వాళ్ళు ఏం చేసిండ్రు అనేది క్లియర్గా మనం డిస్కషన్ కాదు గ్రౌండ్ లెవెల్లో ప్రజలే మనకు చెప్పడం జరుగుతుంది అసలు ఎందుకురా నాయన కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం మేము ఇంత వరస్ట్గా ఉంది ఇట్లాంటి పాలన మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కేసీఆర్ గారి పాలనలోనే మేము సంతోషంగా ఉండే కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే 60 ఏళ్ళకి ముందు కాంగ్రెస్ పాలన ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలంగాణ రాష్ట్రం రావడానికి తెలంగాణ ప్రజలు ఎట్లా కొట్లాడినరో ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది నిధుల కోసం నియమాల కోసం ప్లస్ నీళ్ళ కోసం కొట్లాడే పరిస్థితి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని చెప్పేసి ప్రజలందరూ మాట్లాడడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే రాజకీయంగా విమర్శించిండ్రు అని చెప్పేసి అంటారు గ్రౌండ్ లెవెల్లో రోజు పొద్దున్న లేస్తే ప్రజల దగ్గర పోతున్నారు వాళ్ళ వాయిస్ వింటున్నారు ఏం జరుగుతుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది 6 గ్యారంటీలు చెప్పి ఎలక్షన్ టైంలో 100 రోజుల్లోనే ఏడాది కాదు 100 రోజుల్లోనే చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా 1 year అయినా కూడా ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయలేదు అండ్ ఆయన చేసిన ఒక పని ఏంటంటే ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్తో ప్రజలందరూ ఏమైనా మహిళలు సంతోషంగా ఉన్నారంటే లేదు జుట్లు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా తిట్టుకుంటా సీట్ల గురించి ఎంత వరస్ట్ సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన్నానంటే ఇక వాళ్ళు కూడా వద్దు నాయన మాకు ఏమంటారు ఫ్రీ బస్సు కనీసం మేము పైసలు పెట్టుకొని గౌరవంగా మాకు గౌరవం వచ్చే దగ్గర మీరు ఆ గౌరవం కూడా ఆయంత గౌరవం కూడా పోగొట్టారు దాంతోపాటు బస్సుని వాడే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు అండ్ మగవాళ్ళు చాలామంది వాడతారు వాళ్ళకి ఏమంటారు ఫుడ్ బోర్డింగ్ చేసే పరిస్థితి రీసెంట్గా ఒక అబ్బాయి ఫుడ్ బోర్డింగ్ చేస్తూ అట్లా ఎంతోమంది ప్రజలు చనిపోవడం జరిగింది అంటే ఇట్లాంటి స్కీమ్స్ ప్రజలకి ఉపయోగపడే స్కీమ్స్ ఎటువంటిది కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయలేదు అండ్ ప్రజలకు ఇవ్వలేదు సో రాష్ట్రం అంతటా కూడా ఏ ప్రజలు కూడా సంతోషంగా లేదు అందరూ రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శిస్తున్నారు కానీ ఈ రోజుకి వాళ్ళు వచ్చి 1 year అని సెలబ్రేట్ చేసుకుంటారు దేనికి సెలబ్రేట్ చేసుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు అంటే ప్రజల్ని ఇంత సక్సెస్ఫుల్ గా మేము 1 year మోసం చేసినాం ఓట్లు వేయించుకొని పవర్లోకి వచ్చినాం సో ఆ సక్సెస్ ని వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు ఉంది అంటే వాళ్ళకు కూడా తెలుసు అంటే వాళ్ళు ఏమన్నారంటే అనుకోకుండా వచ్చిన ప్రభుత్వం ఇది అనుకోని వచ్చే ప్రభుత్వం అయితే దానికి ఒక సిస్టమాటిక్ గా ప్లానింగ్ చేసుకొని నిధులు ఒకదాని తర్వాత ఒకటి కేటాయిస్తారు ఎందుకంటే అప్పుడు మనం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు పెన్షన్ గురించి పెంచుతామని చెప్పేసి ఏదైతే చెప్పారో అది ఒకటేసారి మేము ఇంత ఇస్తామా అనలే ఇయర్కి ఇంత పెంచుకుంటా 5,000 దాకా పెన్షన్ పెంచుతాం అన్నారు కానీ వీళ్ళు ఏమన్నారు వచ్చిన వెంటనే మేము 3,000 చేస్తాం 6,000 చేస్తాం అన్నారు దాని గురించి ఏం ముచ్చటలేదు ఏమైనా అంటే తెలంగాణ రాష్ట్రం అంతటా అప్పుల పాలు చేసిపోయింది కేసీఆర్ మేము ఏడగట్టాలా అని అంటారు మరి అప్పుడు ప్రభుత్వం అపోజిషన్ పార్టీలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులకి ప్రభుత్వంలో ఎన్ని అప్పులు ఉన్నాయి ఎన్ని నిధులు ఉన్నాయి ఆ మాత్రం తెలియలేదా ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఉండే బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి వాళ్ళు ఆమోదం తెలుపుతారు వాళ్ళు అంటే ఇట్లాంటి ఇష్యూ అంటే ఇట్లా ఉంది ఆర్థిక పరిస్థితి తెలంగాణలో ఇట్లాంటి హామీలు ఇయ్యద్దు అని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఉండే ఎలక్షన్ మేనిఫెస్టో కానీ అవన్నీ కాకుండా అంటే గెలవము అన్న నమ్మకంతో వాళ్ళు ప్రచారం చేసిండ్రు కానీ ప్రజలు దానికి ఆకర్షితులై కొద్దిగా మనకి ఇంకేమైనా బెటర్గా ప్రభుత్వం అంటే ప్రజల అది ఎట్లుంటుంది అంటే
ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం ఇవ్వాల్సిందే. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్నాయన్నీ కూడా మనకు వస్తాయి. ఇంకా ₹1 పెరిగి ఇస్తారు కదా, మనకి ఇంకేమైనా మంచిగా అవుతుంది అన్న ఉద్దేశంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కానీ ఇక్కడ చూస్తే అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఒక సీఎంని ఇంత వరస్ట్గా తిట్టడం, ఇంత వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న సీఎంని ఎక్కడ చూడలేదు, చూడబోం. ఇక వచ్చే జనరేషన్స్ కూడా ఎక్కడ చూడబోం. కానీ ప్రజలు తిడుతున్నారు, ప్రజలలో వ్యతిరేకత ఉన్నది అని మీరు చెప్తున్నారు. ఎప్పుడో మాట్లాడిన ముచ్చట్లు కాదు, నిన్న మాట్లాడిన ముచ్చట్లే తీసుకుందాం. రేవంత్ రెడ్డి మీరన్న ఆ పెద్ద మనిషి మాట్లాడిన ముచ్చట్లే తీసుకుందాం. ఏమంటాడంటే బీఆర్ఎస్ మమ్మల్ని బదనాం చేస్తూ ఉన్నది, మేము ఏం పని చేసినా మమ్మల్ని బదనాం చేస్తూ ఉన్నది, మీరే తిప్పి కొట్టాలి బీఆర్ఎస్ ఎత్తుగడలను అని చెప్పేసి ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నారు మీరన్న ఆ పెద్ద మనిషి. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే ఇన్ని రోజులు ప్రతి సభలో మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఆయననే కదా, ఆయన ఆత్మ వచ్చి మాట్లాడలే కదా, ఆ వ్యక్తే మాట్లాడాడు. వచ్చిన ప్రతి సభలలో మాట్లాడిన మాటలు ఏంటిది? ఎక్కడైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడినా? ఏడాది కాలం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఏ సభలైనా పోయి నేను ఇది చేసిన అది చేసిన అని గొప్పగా గల్ల ఎగరేసి ఎప్పుడైనా చెప్పిండు ఆయన? ఏమి చెప్పాలి. ఆడ సభలలో మాట్లాడేది ఏంది? కేసీఆర్ని తిట్టాలా, బీఆర్ఎస్ పార్టీని నాయకులను తిట్టాలా, కేసుల గురించి మాట్లాడాలా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడింది. ఇక నిన్న చూసుకుంటే సభలో కూడా ఆయన ఒక మాట అన్నాడు, నేను పని చేయడం పక్కకు పెట్టేస్తే రాష్ట్రం అంతటా ఇబ్బంది అవుతుంది, అందుకని నేను దాని జోలికి పోతున్నా. అసలు ఏం పని చేసిండని? ఆయన ఇంటి కోసం, ఆయన కుటుంబం కోసం, వాళ్ళ అల్లుడు కోసం, వాళ్ళ అన్నదమ్ముల కోసం పని చేసుకున్నాడు. ఆయన సీటు కాపాడుకోవడానికి మాత్రం ఇక్కడ పైసలన్నీ కూడా ఐ మీన్ గ్యాదర్ చేసి ఆయన సీటుని కాపాడుకోవడానికి మాత్రం సెంట్రల్లో రాహుల్ గాంధీకి బ్యాగులు పంపిస్తా ఉన్నాడు. అదే కదా ఆయన పని చేసింది. ప్రజలకు ఏం పని చేసింది? అందుకే కదా ఏ సభలో కూడా ఆయన ఎటువంటి డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు. అవి చేయలేదు కాబట్టి ఆయన ఇప్పుడు దాకా ఎటువంటి డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు. అండ్ మోర్ ఓవర్ బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన డెవలప్మెంట్ వర్క్సే ఇప్పుడు జరుగుతున్నాయి. ఓవరాల్గా ఏ ప్రాజెక్ట్స్ అయినా, ఏ ఉద్యోగాలు ఇవ్వడం అయినా కూడా, కొత్త కంపెనీస్ రావడం, అవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ గారు ఎన్నో వేరే దేశాల నుంచి ఇక్కడ ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. దాన్ని కూడా మేము చేసినాం అని చెప్పుకునే వ్యక్తులు వాళ్ళు. అంటే ఇక సామెత ఉంటుంది, మంది బిడ్డ కూడా మా బిడ్డ అని చెప్పుకునే ఇది. వాళ్ళు చేసిన ఏది కూడా లేదు. కానీ ఇప్పుడు దాకా ఇక వేరే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేసిన గత ప్రభుత్వంలో హయాంలో జరిగిన అభివృద్ధి అంతా కూడా ఈయన ఖాతాలో వేసుకుంటుండు. ఒక్క చిన్న ఎగ్జాంపుల్, ఆయన వచ్చి ఏడాది అని చెప్పిండు. కొన్ని సభలలో రీసెంట్గా ఒక 3 నెలల కింద 4 నెలల కింద ఒక సభలో ఆయన ఏం చెప్పిండు, మేము వచ్చి పూర్తి స్థాయిగా ఏడాది అయినా 4 నెలలు మాత్రమే పరిపాలించినాం, మిగతాదంతా ఎలక్షన్లలో పోయింది, మేము కూర్చోడానికే టైం, అంటే సీట్ మీద కూర్చోడానికే మాకు ఇది కాలేదు, ఇంకేంది అని అన్నాడు. అంటే ఆయననే స్వయంగా చెప్తున్నాడు కదా, ఇంకా మేము పూర్తిగా పరిపాలన చేయలేదు, మేము ఎటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలేదని. మరి చెప్తున్న వ్యక్తి ఎందుకు ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు? అండ్ వచ్చిన వెంటనే 50,000 ఉద్యోగాలు ఇచ్చినా అని అన్నాడు. అంటే రాగానే నోటిఫికేషన్ ఇచ్చినావా? రాగానే ఎగ్జామ్స్ పెట్టినావా? రాగానే నియామక పత్రాలు ఇచ్చినావా? అంటే కొంచెమైనా ఏదైనా సభలలో మాట్లాడేటప్పుడు అంత వేల మందిలో మాట్లాడుతుంటే అసలు ఏం మాట్లాడుతున్నావు అనేది కూడా సోయి లేకుండా మాట్లాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. అంటే ఇప్పుడు ఏమో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమో ఈయన చేసిన అని చెప్తున్నాడు. ఇప్పుడు జరిగే ఏమైనా ఇన్సిడెంట్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం, గురుకులాలు కానివ్వండి, మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలే కానివ్వండి, ఇంకా వేరే ఇన్సిడెంట్స్ ఏవైనా కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటగడుతున్నాడు. అంటే అభివృద్ధి మంచి జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ, ఆయన ప్రభుత్వ హయాంలో ఏమైనా చెడు జరిగితే మాత్రం ఇది బీఆర్ఎస్ పార్టీ కుట్ర, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారని చెప్తున్నాడు. అంటే అప్పుడు అపోజిషన్లో ఆయన ఉన్నప్పుడు ఏది జరిగినా కూడా ప్రభుత్వం భరించాలా, ఇది ప్రభుత్వంకే అని. మరి ఇప్పుడు ఉన్నది ప్రభుత్వం అంటే ఒప్పుకోవాలి ఆయన. బీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తుంది మేము కాదని చెప్పేసి ఆయన ఒప్పుకుంటే అప్పుడు మేమే చేస్తున్నామని మేము సమాధానం చెప్తాం. సో ఎంత వరస్ట్ అయిన సిచ్యువేషన్ ఉందనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట తీరు వైఖరి మార్చుకొని ప్రజలలోకి వచ్చినప్పుడు, ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్పాలి. అసలు ఫస్ట్ ఆయన స్పీచ్ వస్తుందంటేనే టీవీలు బంద్ చేసి పోయే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ప్రజలు. ఒకప్పుడు సీఎం మాట్లాడుతున్నారు అంటే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ అయినా సభలు అన్నా కూడా ఎన్నో లక్షల ప్రజలు టీవీ ముందు కూర్చొని అరే ఏం చెప్తాడు, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన మంచి విషయాలే కానీ ప్రతి ఒక్కరు వినడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే భూతు పురాణాలు ఉంటాయి కాబట్టి టీవీలు బంద్ చేసుకొని మంచి విషయాలు నేర్చుకునే ఇదిలో ఇప్పుడున్న ప్రజలు పోతున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి గారు అరాచకమైన పాలన, ప్రజలని భయపెట్టి
లొంగ తీసుకొని వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అంటే హైడ్రా కానివ్వండి, మూసి ప్రాంతాలలో కానివ్వండి, ఆడబిడ్డలని కోటీశ్వరం చేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుందని. కోటీశ్వరుల దగ్గర వాళ్ళు ఆల్రెడీ ఉన్న కోటీశ్వరులను నువ్వు తీసుకొచ్చి రోడ్ల మీద వేసినావు కదా. కష్టపడి రూపాయి కూడబెట్టుకున్న పైసలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళని మహాలక్ష్ములను చేస్తా, గృహలక్ష్ములను చేస్తా, అది వాళ్ళకున్న గృహాలనే నువ్వు అక్రమంగా గుంజుకొని వాళ్ళు కబ్జా చేసిరని చెప్పేసి వాళ్ళ మీద ఒక ముద్ర వేసి వాళ్ళు కష్టపడిన ఇల్లును నువ్వు గుంజుకొని ఇప్పుడు వాళ్ళని రోడ్ పాలు చేసినావు. సో గత ప్రభుత్వం కాదు, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న హయాంలోనే ఈ పర్మిషన్స్ ఇల్లులు కట్టుకోవడానికి ఇచ్చారు. ఇప్పుడు ఈయన వచ్చి కొత్తగా అది కబ్జాలని డెవలప్మెంట్ అంటున్నాడు, మూసి బ్యూటిఫికేషన్ అంటున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? ఫ్రీగా వదిలేస్తున్నారు, ల్యాండ్లన్నీ తీసుకొని ఫ్రీగా వదిలేస్తున్నారా? కాదు, అక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు. మరి అప్పుడు మూసి వాటర్ రావా? అక్కడ వస్తాయి కదా, డెఫినెట్గా వస్తాయి. సో ఇళ్ళలో మాత్రం ఏమైనా కమర్షియల్ స్పేసులు కాంప్లెక్స్లు కడితే మాత్రం వాటర్ రావు, ఇల్లులు ఉంటేనే వాటర్ వస్తాయి. అట్లాంటి తెలివి ఈయనకి. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది కదా అక్కడ కట్టడాలు కట్టడానికి వీల్లేదు అని చెప్పేసి. ఆయన హైకోర్టు మాట వింటాడా? ఈయననే పెద్ద రాజు, నేనే మంత్రి ఈ రాష్ట్రానికి, ఎవరు చెప్పినా కూడా ఈయనను అనే వైఖరితోనే ఉండే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. హైకోర్టుగా సుప్రీంకోర్టు చెప్పినా కూడా విన్నాడు ఆయన. బట్ అల్టిమేట్ గా ప్రజలు మాత్రం చాలా విసిగిపోయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో. అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. మొన్న జరిగిన ఆయన సొంత నియోజకవర్గంలో ఒక ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. ఒక ఇన్సిడెంట్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి అక్కడ చేసిండ్రు అని మాట్లాడుతున్నారు. అంటే అక్కడ ఉన్న ప్రజలని ఏం మెసేజ్ ఇస్తున్నావు అంటే ఏం చెప్తున్నావు? కానీ అద్భుతాలన్నీ అది 10 నెలలనే అయితే అని మాట్లాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు దానికి? అంటే అద్భుతాలు అంటే ఏవైనా కూడా నిజంగానే వాళ్ళు అన్నట్టు కాకపోవచ్చు, కానీ నువ్వు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాదు కదా. గత బీఆర్ఎస్ కంటే ముందున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అండ్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చేసిండ్రు. ఆ అభివృద్ధిని కాపాడు, ఆ నిధులు ఏవైతే ఏమైనా ఆస్తులు ఏదైతే నీకు ఇచ్చిండ్రో దాన్ని పెంచే ప్రయత్నం చేయి. కానీ పెంచకుండా దాన్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసుకుంటా, ఇక్కడికి ఇంకా ఆస్తులు రానియకుండా అడ్డుకునే ప్రయత్నం నువ్వు చేస్తూ మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం ఏంటి? కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా, అభివృద్ధిని కంప్లీట్గా నేను కాలదొక్కేస్తా, ఎవరు ఇది చేయాలంటే కేసీఆర్ గారిని లేకుండా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అనేటోడివి అక్కడ ఆ చైర్లో కూర్చోడానికి నీకు రైట్ లేదు. సో అవకాశమే లేదు. ఖచ్చితంగా ఏదైనా కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? అల్టిమేట్గా 1 year అయింది, 10 నెలలు వదిలేసేయి, సరే ఎలక్షన్లు వదిలేసేయి. అండ్ నువ్వు చెప్పినది ఏంది? 6 గ్యారంటీలు 100 రోజులు, అది కూడా చేయాలి. అయినా కూడా ప్రజల్ని ఏడాది టైం ఇచ్చింది. ఇప్పుడు దాకా కూడా నేను ఏమైనా ఇంప్లిమెంట్ చేసినావా అని అంటే ఏమీ లేదు. నువ్వు చేసేది ఏంటిది? నీకు ఎక్కడైతే డబ్బులు వస్తున్నాయి, నీకు ఎక్కడైతే బ్యాగ్ సంచులు పంపిస్తున్నారు, ఆ పనులు మాత్రమే నువ్వు పెట్టుకున్నావు. ఏడా రియల్ ఎస్టేట్ బిల్డర్లు, హెచ్ఎండిఏకి సంబంధించిన ల్యాండ్ల దగ్గర ఇట్లాంటి వాటి మీదనే ఫోకస్ చేస్తున్నావు తప్ప ప్రజలకు ఇస్తా అన్న గ్యారంటీల మీద ఇప్పుడు దాకా ఎటువంటి ముచ్చట లేదు. అండ్ 200 units అన్నారు. మీరు మాతో రండి ఒకసారి పబ్లిక్ ని ఇంటింటికి పోయి అడిగితే 200 units వస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రతి ఇంటికి కొంచెం ఏదో ఒకటి అంటే ఉంటూనే ఉంటుంది. అంటే వాళ్ళ ఏమంటారు స్తోమతని బట్టి వాళ్ళు కొన్ని ఐటమ్స్ని పెట్టుకుంటారు. సో చాలా మందికి 200 units కూడా లేదు. అండ్ కరెంట్ పూర్తి స్థాయిగా 24 hours కరెంట్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉంటుండే. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. స్వయంగా వాళ్ళ మంత్రుల సభలలో కరెంటు పోతుంటే మళ్ళీ తర్వాత వాళ్ళేమో 24 గంటలు కరెంటు మేము ఇస్తూనే ఉన్నామని వాళ్ళే చెప్తున్నారు. అంటే కరెంటు పోతున్నది కనిపిస్తూ కూడా మేము ఇస్తున్నామని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంటే మీకు కొంచెం పని తగ్గించారు అన్నట్టు వాళ్ళు. మాకు పని తగ్గేలా. అప్పుడు మా కేసీఆర్ గారు ఏదైతే కంటి వెలుగు అది కార్యక్రమం పెట్టారో అట్లాంటి కార్యక్రమాలు వీళ్ళకి పెట్టి ఆ కళ్ళకి అసలు అట్లాంటివి ఆమె ఏమంటారు టెస్ట్లు చేయించి చూపియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వాళ్ళకి అసలు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గోస వినిపించట్లేదా, వాళ్ళు పడే బాధలు కనిపించట్లేదా? ఇప్పుడు అల్టిమేట్ గా మొత్తం ఏడాది అయింది. ఏడాది కాలంలో ఇన్ని ఇన్సిడెంట్స్ అవుతుంటే ముఖ్యమంత్రి దగ్గర ఇన్ని శాఖలు ఉన్నాయి. ఎడ్యుకేషన్, హోమ్ మినిస్టర్, మన ఏమంటారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అండ్ ఇవన్నీ మెయిన్ శాఖలన్నీ ఈయన దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎటువంటి రివ్యూ లేదు.